హాయ్ స్టూడెంట్స్, 10వ తరగతి 100 మార్కుల ప్రశ్నపత్రం యొక్క ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యూషన్ని ఇప్పుడు మనం గమనిద్దాం. మొదటి ప్రశ్న, సెక్షన్ 1 నుంచి మొత్తం 12 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకి 1 మార్కు. దీనికి ఒక్క పదంలో జవాబు రాస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం సెక్షన్ 1లో మొదటి ప్రశ్నకి సమాధానం చూద్దాం. శూన్య సమితికి గల ఉపసమితుల సంఖ్య: ఏ 0, బి 1, సి 2, డి 3. దీనికి ఆన్సర్ బి. ఎందుకంటే ప్రతి సమితికి శూన్య సమితి ఉపసమితి అవుతుంది. అదేవిధంగా శూన్య సమితికి కూడా శూన్య సమితి ఉపసమితి అవుతుంది. కాబట్టి శూన్య సమితికి గల ఉపసమితుల సంఖ్య 1 అవుతుంది. లేదా మనకి ఇంకో ఫార్ములా ఉంది కదా, ఒక సమితిలో మూలకాల సంఖ్య n అయినా ఆ సమితికి గల ఉపసమితుల సంఖ్య 2n. కాబట్టి శూన్య సమితిలో మూలకాల సంఖ్య 0. కాబట్టి 2/0 = 1 అవుతుంది. నెక్స్ట్ రెండవది, క్రింది రేఖాచిత్రంలోని బహుపదికి గల శూన్యాల సంఖ్య. ఇక్కడ ఇది x అక్షాన్ని ఒకే ఒక బిందువు వద్ద ఖండిస్తుంది. కాబట్టి దీనికి శూన్యాల సంఖ్య 1. నెక్స్ట్ థర్డ్ ప్రశ్న, log 10, log 100, log 1000లు డాష్ రేట్లో ఉన్నవి. log 10 ఒక లాగరిథం సంవర్గమానానికి ఆధారం ఇవ్వలేదంటే మనం 10 దాన్ని ఆధారంగా తీసుకుంటాం. కాబట్టి log 10 అంటే log 10 బేస్ 10 అని అర్థం. log 10 బేస్ 10 వాల్యూ 1. అదేవిధంగా log 100 బేస్ 10 వాల్యూ 2, log 1000 బేస్ 10 వాల్యూ 3. కాబట్టి 1, 2, 3లు అవుతాయి. 1, 2, 3లు వరుసగా అంక శ్రేణిలో ఉంటాయి. కాబట్టి log 10, log 100, log 1000లు అంక శ్రేణిలో ఉంటాయి. నెక్స్ట్ నాలుగవ ప్రశ్న, 2x + 3y = 13. x = 2 వద్ద y విలువ ఎంత అని అడిగాడు. ఇక్కడ మనం xకి బదులుగా 2ను ప్రతిక్షేపించినట్లయితే 2 × 2 + 3y = 13 అవుతుంది. 3y = 13 - 4. 13లోంచి 4 తీసివేస్తే 9. 3y = 9. అంటే y = 9/3 అంటే 3 అవుతుంది. నెక్స్ట్ ఐదవ ప్రశ్న, √2, √8, √32 జీపీ యొక్క సామాన్య నిష్పత్తిని కనుక్కోండి. √2, √8, √32 ఇవి గుణశ్రేణిలో ఉన్నాయి. వీటిని మనం √2, 2√2, 4√2 అని రాసుకోవచ్చు. √8 అంటే 4 × 2. √4 బయటకు వచ్చినట్లయితే 2 అవుతుంది. కాబట్టి √8 అంటే 2√2. √32 అంటే 4√2. కాబట్టి ఒక గుణశ్రేణి యొక్క సామాన్య నిష్పత్తి R = A2/A1. A2 2√2, A1 √2. √2కి క్యాన్సిల్ అయితే R = 2 అవుతుంది. కాబట్టి గుణశ్రేణి యొక్క సామాన్య నిష్పత్తి 2 అవుతుంది. నెక్స్ట్ ఆరో ప్రశ్న, క్రింది ప్రవచనాలను తృప్తిపరచు జవాబుని ఎన్నుకోండి అన్నాడు. అందులో ప్రవచనం ఏ 2x³ + 3√x - 5 ఒక బహుపది కాదు. ప్రవచనం బి 2x - 3 బహుపది శూన్య విలువ 3/2. ఇక్కడ ఈ రెండు ఆప్షన్లో ఏవి సరైనవి? 2 సత్యము, లేదా ఏ సత్యము బి అసత్యము, 3 ఏ అసత్యము బి సత్యము, 4 ఏ మరియు బి 2 అసత్యం. ఈ రెండింటిని మనం గమనించినట్లయితే ప్రవచనం ఏబీలు 2 కూడా సత్యమే అవుతాయి. ఎందుకంటే ప్రవచనం ఏలో √x ఉంది. √x అంటే x⁻1/2 అని రాయొచ్చు. √xని x⁻1/2 మనకి బహుపది నిర్వచనం ప్రకారం ఒక బీజీ సమాసం బహుపది కావాలంటే దాని చరరాశి యొక్క ఘాతం రుణయేతర పూర్ణాంకం కావాలి. కానీ ఇక్కడ 1/2 అనేది రుణయేతర పూర్ణ సంఖ్య కాదు, ఇది అకర్ణీయ సంఖ్య. కాబట్టి మొదటిది బహుపది కాదు. అదేవిధంగా 2x - 3 యొక్క శూన్య విలువ 2x - 3 = 0, x = 3/2 అవుతుంది. కాబట్టి 2 సరైన సమాధానాలు. నెక్స్ట్ ఏడవ ప్రశ్న, x = 3 రేఖ యొక్క వాలు sin 0°, cos 90°, tan 90°, tan 0°. x = 3 అనే రేఖ y అక్షానికి సమాంతరంగా ఉంటుంది. y అక్షం యొక్క వాలు నిర్వచింపబడదు. ఇక్కడ వాడు ఇచ్చిన 4 ఆప్షన్లో sin 0 వాల్యూ 0, cos 90 వాల్యూ 0, tan 90 వాల్యూ నిర్వచింపబడదు, tan 0 వాల్యూ 0. కాబట్టి సరైన సమాధానం సి. ఇదే x అక్షం వాల్ అడిగాడు అనుకోండి, మిగతా 3 ఆప్షన్లు కూడా సరి అవుతాయి. అంటే y = 3 రేఖ వాల్ అడిగినట్లయితే మిగతా 3 ఆప్షన్లు కూడా రైట్ అవుతాయి. ఎందుకంటే y = 3 రేఖ x అక్షానికి సమాంతరంగా ఉంటుంది. x అక్షం వాలు 0. నెక్స్ట్ 8వ ప్రశ్న, 7 సెంటీమీటర్ వ్యాసార్థం కలిగిన అర్ధవృత్తం యొక్క వైశాల్యం కనుక్కోండి అన్నాడు.
అర్ధవృత్తం యొక్క వైశాల్యం a ½ πr². ఇక్కడ వ్యాసార్థం r 7 సెంటీమీటర్లు, పై విలువ 22/7ని మనం ప్రతిక్షేపించినట్లయితే వైశాల్యము ½ × 22/7 × 7 × 7 అవుతుంది. 7కి 7కి క్యాన్సిల్ అవుతుంది, 2 11ల 22 క్యాన్సిల్ అవుద్ది. 11 × 7 అంటే 77 చదరపు సెంటీమీటర్లు. మ్యాథ్స్లో ప్రమాణాలు తప్పనిసరిగా రాయాలి, ఎందుకంటే ప్రమాణాలకు కూడా ఒక్కొక్కసారి మార్కులు కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడు మనకి మ్యాచింగ్ ఇచ్చాడు, ఈ మ్యాచింగ్ని సరిగ్గా జతపరచమని చెప్పాడు. సైన్ థీటా మనకి ఇవి ఆల్రెడీ తెలిసిన విషయాలే. సైన్ థీటా అంటే 1/cosecant థీటా, కాస్ థీటా అంటే 1/secant థీటా, ట్యాన్ థీటా అంటే సైన్ థీటా/కాస్ థీటా. కాబట్టి సరైన సమాధానం సి. నెక్స్ట్ 10వ ప్రశ్న. ఒక పేక ముక్కల కట్ట నుంచి జాకీని ఎన్నుకున్న సంభావ్యత ఎంత? అయితే సంభావ్యత లెక్కలు చేసేటప్పుడు ఫస్ట్ అనుకూల పర్యవసానాల సంఖ్య రాయాలి, తర్వాత మొత్తం పర్యవసానాల సంఖ్య రాయాలి, తర్వాత సంభావ్యత సూత్రం రాసి సంభావ్యతను కట్టాలి. కానీ ఇవి 1 మార్క్ లెక్కలు, ఒక్క పదంలో ఆన్సర్ రాస్తే సరిపోతుంది. కాబట్టి మొత్తం పేక ముక్కల కట్టలో 52 పేక ముక్కలు ఉంటాయి, అందులో జాకీలు 4 ఉంటాయి. కాబట్టి 4/52 అంటే 1/13. 4కి 52కి 4తో క్యాన్సిల్ చేస్తే 1/13 వస్తుంది. నెక్స్ట్ 11వ ప్రశ్న. x+3 x-3ల సగటు ఎంత? మనకి సగటుకు సూత్రం ఆల్రెడీ తెలుసు. సగటు x⁻= రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం అంటే ఇక్కడ మనకి మొత్తం 3 రాసులు ఉన్నాయి, x+3 + x + x-3 బై రాసుల సంఖ్య 3. కాబట్టి ఇక్కడ -3కి +3కి క్యాన్సిల్ అవుతుంది, 3 xలు కలిపినట్లయితే 3x/3 అంటే x అవుతుంది ఆన్సర్. Q1 పదంలో ఉండు బిందువు 12వ ప్రశ్న. మనకి Q1 పదంలో 2 విలువలు అంటే x విలువ అదేవిధంగా y విలువ రెండూ ధనాత్మకం. కాబట్టి ఇక్కడ దాన్ని తృప్తిపరిచే బిందువు C అవుతుంది. అదేవిధంగా ఏ బిందువు అయితే మనకి 2వ పదంలో ఉంటుంది. B బిందువు 4వ పదంలో ఉంటుంది. అదేవిధంగా D బిందువు 3వ పదంలో ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 2 13వ ప్రశ్న. ఇక్కడ ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు చొప్పున కేటాయించడం జరిగింది. మొదటి ప్రశ్న. 13వ ప్రశ్న. log 1000 = 3log2 + 3log5 అని చూపండి అన్నాడు. ఇప్పుడు మనం LHSని తీసుకున్నట్లయితే log 1000 అంటే log 10³ అని రాసుకోవచ్చు దాన్ని. log 10³ ఇది log x⁻m రూపంలో ఉంది. log x⁻m బేస్ ఏకి ఫార్ములా m log x. కాబట్టి ఘాతంలో ఉన్న 3 ముందుకు వెళ్తుంది, 3 log 10 అవుతుంది. log 10ని మళ్ళీ మనం log 2 × 5 అని రాయొచ్చు. log 2 × 5 అనేది log x × y రూపంలో ఉంది. log x × y సూత్రం log x + log y. కాబట్టి 3 × log 2 + log 5. 3తో log 2 + log 5ని గుణించినట్లయితే 3 log 2 + 3 log 5 అదే 3log2 + 3log5 అవుతుంది. ఇది RHS సరిపోయింది. కాబట్టి LHS = RHS అవుతుంది. అయితే ఈ లాగరిథం ఏదైనా లెక్కలు చేసేటప్పుడు 2 మార్కుల నుంచి 4 మార్కులు 8 మార్కుల లెక్కలకి తప్పనిసరిగా పక్కన మనం సూత్రాలని సూచించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎగ్జామినర్ సూత్రాలకు కూడా మార్కులు కేటాయించడం జరుగుతుంది ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్లో. నెక్స్ట్ 14వ ప్రశ్న. x = yకు రేఖాచిత్రం గీయండి అన్నాడు. x = y అంటే అర్థం x - y = 0 అని. x విలువలు మనం ఏం తీసుకుంటామో y విలువలు కూడా అవే తీసుకుంటాం. కాబట్టి x 0 అయితే y 0, x1 అయితే y1, x2 అయితే y2, x3 అయితే y3 ఇలా వస్తాయి. దీన్ని మనం బిందువులు గుర్తించి గ్రాఫ్ గీసినట్లయితే ఇక్కడ చూపించినట్లు వస్తుంది మనకి. అయితే కొన్నిసార్లు ఈ గ్రాఫ్ ఇచ్చి పరిశీలన రాయమని చెప్తాడు. పరిశీలనలు ఏం రాయొచ్చు మనం? ఈ గ్రాఫ్ x = y రేఖ మూల బిందువు గుండా పోతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మూల బిందువు గుండా పోతుంది అని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ x² + 4x + y = 0 వర్గ సమీకరణం యొక్క మూలాలు కనుగొనండి అని అడిగాడు. x² + 4x + 5ని మనం ax² + bx + c = 0తో పోల్చినట్లయితే a = 1 అవుతుంది, b = 4, c = 5. ఇప్పుడు మనం విచెక్స్ని డెల్టా = b² - 4ac దీన్ని కనుగొన్నట్లయితే మనకు -4 వస్తుంది. -4 అనేది 0 కంటే తక్కువ కనుక x² + 4x + 5 = 0 అనే వర్గ సమీకరణానికి వాస్తవ మూలాలు ఉండవు.
అయితే దీనికి మార్కులు ఎలా కేటాయిస్తారంటే విచక్షణ కనుగొన్నందుకు 1 మార్కు, అదేవిధంగా విచక్షణ ఆధారంగా మూలాలు లేవని తెలియజేసినందుకు 1 మార్కు కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్ 16వ ప్రశ్న 2.1 సెంటీమీటర్ల వ్యాసార్థం గల గోళం యొక్క ఘనపరిమాణం కనుగొనండి అన్నాడు. ఇప్పుడు మనం మొదటగా గోళం యొక్క వ్యాసార్థం r = 2.1 సెంటీమీటర్లు. గోళం యొక్క ఘనపరిమాణం సూత్రం 4/3 πr³ కనుక r విలువని ఇందులో ప్రతిక్షేపించినట్లయితే 4/3 × 22/7 × 2.1 × 2.1 × 2.1 ఇవన్నీ మనం గుణించినట్లయితే 4 × 22 88 అవుతుంది. 3కి 2.1 0.7లా క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా 7తో 0.7 క్యాన్సిల్ చేస్తే 0.1లా క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 2.1 × 2.1 అంటే 4.41. ఫైనల్గా అన్నీ గుణించినట్లయితే 38.808 ఘనపు సెంటీమీటర్లు వస్తుంది. అయితే ఇక్కడ వ్యాసార్థం రాసినందుకు హాఫ్ మార్కు, అదేవిధంగా ఘనపరిమాణం సూత్రం రాసినందుకు హాఫ్ మార్కు, వీటిని ఉపయోగించి గణన చేసినందుకు 1 మార్క్ కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్ 17వ ప్రశ్న ట్రయాంగిల్ ఏబీసీలో బీసీ ప్యారలల్ డిఈ మరియు AD/DB = 3/5, AC = 5.6 సెంటీమీటర్లు. అయితే ఏఈని కనుగొనము అన్నాడు. అయితే ఇక్కడ మనకి వాడు ఇచ్చిన రూల్ ప్రకారం బీసీ అనేది బీసీకి డిఈ సమాంతరంగా ఉంటుంది అన్నాడు. కాబట్టి ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ప్రకారం AD/DB = AE/EC అవుతుంది. ఇక్కడ మనకి AD/DB నిష్పత్తి వాడు ఆల్రెడీ ఇచ్చాడు 3/5 కనుక AE/EC కూడా ఏమవుతుంది 3/5 అవుతుంది. ఇందులో మనము ఏసీ వాల్యూని ప్రతిక్షేపించినట్లయితే ఇక్కడ మనకి ఈసీ వాల్యూ కావాలంటే ఏసీలోంచి ఏఈ తీస్తే మనకి ఈసీ వాల్యూ వస్తుంది. కాబట్టి AE/EC అంటే AC - AE రాస్తాం. AC - AE = 3/5. ఇప్పుడు మనము ఏసీ వాల్యూ 5.6ని ప్రతిక్షేపించి అడ్డగుణకారం చేసినట్లయితే 5AE = 3 × 5.6 - AE అవుతుంది. ఈ 3తో 5.6ని ఏఈని గుణించినట్లయితే 5AE = 16.8 - 3AE అవుతుంది. ఈ -3AE లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపించినట్లయితే -3AE + 3AE అవుతుంది. కాబట్టి 5AE + 3AE = 8AE. 8AE = 16.8. ఈ 8 అవతల మల్టిప్లై చేస్తుంది, అవతలకి వెళ్తే డివైడ్ చేస్తుంది. కాబట్టి AE = 16.8/8 అంటే 2.1 సెంటీమీటర్స్ వస్తుంది. అయితే దీనికి 2 మార్కులు ఎలా కేటాయిస్తారంటే పటం గీసి ప్రాథమిక అనుపాత సూత్రం రాసినందుకు, సిద్ధాంతం సూత్రం రాసినందుకు 1 మార్కు, అదేవిధంగా ఈ లెక్క అంతా గణన చేసినందుకు 1.5 మార్క్ కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్ 18వ ప్రశ్న 2 tan² 30/1 + tan² 30. ఈ లెక్కలో మనం tan 30 వాల్యూని డైరెక్ట్ ప్రతిక్షేపిస్తాం. 2 × tan² 30 అంటే 1/√3² బై 1 + 1/√3² 1/√3² అంటే 1/3 అవుతుంది. 2 × 1/3 బై 1 + 1/√3² అంటే మళ్ళీ అగైన్ 1/3 అవుతుంది. ఇక్కడ లవంలో 2 భిన్నాల్ని మనం గుణించేస్తాం. హారంలో భిన్నము ప్లస్ ఒక పూర్ణాంకం ఉంది, దాన్ని కలుపుతాం. భిన్నము ప్లస్ పూర్ణాంకాన్ని కలిపితే 3 × 1 + 1 అంటే 4/3 అంటే లవంలో 2/3 వస్తుంది, హారంలో 4/3 వస్తుంది. 3కి హారాలు క్యాన్సిల్ అయితే 2/4 2/4 అంటే 1/2. ఇక్కడ పక్కన 1 మార్క్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఈ 2 స్టెప్పులకు 1 మార్కు, అదేవిధంగా ఈ 2 స్టెప్పులకు కూడా 1 మార్క్ కేటాయించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 19వ ప్రశ్న 3 నాణేలను ఒకేసారి ఎగురవేసినప్పుడు మొత్తం సాధ్యపడే పర్యవసానాలు రాయండి అన్నాడు. 3 నాణేలను ఎగరవేసే మొత్తం పర్యవసానాల సంఖ్య 2/3 = 8 అవుతుంది. అవి ఆ పర్యవసానాలు ఏంటంటే 3 బొమ్మలు, 2 బొమ్మలు, 1 బొరుసు, బొమ్మ, బొరుసు, బొమ్మ, బొరుసు, బొమ్మ, బొమ్మ. ఇలా మనం బొమ్మ, బొరుసు అనడం మనకు కష్టంగా ఉంటుంది కాబట్టి మనం బొమ్మని హెచ్తో, బొరుసుని టీతో సూచిస్తాం. కాబట్టి 3 హెచ్లు, 2 హెచ్లు టీ, HTH, THH, HTT, THT, TTH, TTT అని రాస్తాం. నెక్స్ట్ వర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతం కనుగొని సూత్రం రాసి అందులో పదాలను వివరించండి అన్నాడు. అయితే ఇలా ఇచ్చేటప్పుడు మనకి
సూత్రం రాసినందుకు 1 మార్కు, అదేవిధంగా అందులో పదాలను వివరించినందుకు 1 మార్కు కేటాయించడం జరుగుతుంది. దీన్ని కూడా మనం పక్కన సూచించడం జరిగింది. ఇక్కడ మధ్యగతం m = l+n/2 - cf/f × h. l అంటే మధ్యగత తరగతి దిగువ హద్దు, n అంటే దత్తాంశంలోని రాసుల సంఖ్య లేదా పౌనఃపున్యం, cf అంటే పౌనఃపున్యాల మొత్తం, cf అంటే మధ్యగత తరగతి యొక్క ముందు తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం, f అంటే మధ్యగత తరగతి యొక్క పౌనఃపున్యం, h అంటే మధ్యగత తరగతి యొక్క పొడవు లేదా మధ్యగత తరగతి యొక్క పరిమాణం. నెక్స్ట్ 21వ ప్రశ్న. ఇక్కడి నుంచి మనకి 4 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. 21వ ప్రశ్న మనం గమనించినట్లయితే a = xz(x) ఒక సరి సహజ సంఖ్య మరియు 10 కంటే చిన్నది అన్నాడు. అదేవిధంగా b = xz(x) belongs to n మరియు 4 x 10 అని ఇవ్వడం జరిగింది. వీటిని ఉపయోగించి మనం వెన్ చిత్రాలు గీసి వెన్ చిత్రం నుంచి a యూనియన్ b, a ఇంటర్సెక్షన్ bని కనుగొమని ఇవ్వడం జరిగింది. దీనికి మనం సొల్యూషన్ చూసినట్లయితే మొదటిగా a xz(x) ఒక సరి సహజ సంఖ్య మరియు 10 కంటే చిన్నది అన్నాడు కాబట్టి 10 కంటే చిన్నమైన సరి సహజ సంఖ్యలను మనం ఏ సమితిలో రాసుకుంటాం. అంటే a = 2, 4, 6, 8 అవుతుంది. అదేవిధంగా b ఏమన్నాడు, x belongs to n మరియు 4 x 10 అన్నాడు. అంటే 4కి 10కి మధ్యలో ఉండే సహజ సంఖ్య b అవుతుంది. కాబట్టి b = 5, 6, 7, 8, 9 అవుతుంది. వీటిని మనం వెన చిత్రాల్లో చూపించినప్పుడు రెండింట్లో ఉమ్మడిగా ఉన్న మూలకాలను మధ్యలో రాస్తాం. అవి కాకుండా మిగిలినవి ఏకి ఎడమవైపు రాస్తాం, అవి కాకుండా మిగిలినవి బీకి కుడివైపు రాస్తాం. ఇక్కడ వీటి నుంచి ఏ యూనియన్ బి అంటే రెండిట్లో ఉన్న మొత్తం మూలకాలు. కాబట్టి ఏమవుతుంది, 2, 4, 5, 6, 7, 8, 9. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే రెండిట్లో ఉమ్మడిగా ఉన్న మూలకాలు. ఇక్కడ ఉమ్మడిగా ఉన్న మూలకాలు 6, 8. దీనికి మార్కులు ఎలా కేటాయిస్తారంటే జాబితాలు రెండింటికి జాబితాలు రాసినందుకు 1/2 మార్కు, అదేవిధంగా వెన చిత్రం గీసినందుకు 1.5 మార్కులు, దీని నుంచి ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి కనుగొన్నందుకు 2 మార్కులు కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్ 22వ ప్రశ్న. an = 3 + 4nగా నిర్వచింపబడితే a1, a2, a3 అండ్ స్వాన్ anలు ఒక అంకశ్రేణి అవుతుందని చూపండి మరియు మొదటి 15 పదాల మొత్తాన్ని కనుగొమని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము an = 3 + 4n అనుకుంటాం. an అంటే ఒక శ్రేణిలో nవ పదాన్ని మనం an అంటాం. ఇంక ఇది అంకశ్రేణి అని మనం కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి దాన్ని అంకశ్రేణిలో nవ పదం అని ఇక్కడ మెన్షన్ చేయకూడదు, కానీ మనం అనుకుందాం నార్మల్గా. అప్పుడు అంకశ్రేణిలో మొదటి పదం a1 = nకు బదులుగా 1 ప్రతిక్షేపించాలి. అప్పుడు ఏమవుద్ది, 3 + 4 × 1. 4 × 1 అంటే 4 × 1 = 4 + 3 7 అవుతుంది. అదేవిధంగా అంకశ్రేణిలో రెండవ పదం 11, అంకశ్రేణిలో మూడవ పదం 15 వస్తుంది. ఇప్పుడు మనం శ్రేణిని రాసుకున్నట్లయితే 7, 11, 15. దీని నుంచి శ్రేణి యొక్క పదాంతరం a2 - a1 కట్టినట్లయితే 4 వస్తుంది. అదేవిధంగా a3 - a2 కట్టినట్లయితే 4 వస్తుంది. అది మైనస్ అక్కడ డబుల్ గీతల్లా కనిపిస్తుంది. అప్పుడు a2 - a1 = a3 - a2 కనుక పై శ్రేణి ఏమవుతుంది, అంకశ్రేణి అవుతుంది. దీనిలో పదాంతరము a2 - a1 = 4. శ్రేణిలో n పదాల మొత్తము Sn = n/2 × 2a + n - 1 × d. ఇందులో n విలువ 15ని, a విలువ 7ని, d విలువ 4ని ప్రతిక్షేపించినట్లయితే 15/2 × 2 × 7 + 15 - 1 × 4 అవుతుంది. అంటే 15/2 × 14 + 56 అంటే 70. 15/2 × 70. 2తో 70 క్యాన్సిల్ చేస్తే 35. 2 35 70. కాబట్టి 35 × 15 అంటే 525 అవుతుంది. దీనికి మార్కులు ఎలా కేటాయిస్తారంటే a1, a2, a3 విలువలు కనుగొన్నందుకు, అదేవిధంగా అవి ఏపీలో ఉంటాయని చూపినందుకు 2 మార్కులు. అదేవిధంగా 15 పదాల మొత్తం, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, 15 పదాల మొత్తం కనుగొన్నందుకు 2 మార్కులు కేటాయించడం జరుగుతుంది. అయితే ఈ 2 మార్కుల్లో n పదాల మొత్తానికి సూత్రం రాసినందుకు 1/2 మార్కు, మిగతా పదాల మొత్తం అందులో విలువలు ప్రతిక్షేపించి కనుగొన్నందుకు 1.5 మార్కులు కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రతి లెక్కలో కూడా ఫైనల్ అవుట్పుట్ను రాయాల్సి ఉంటుంది. కాబట్టి పై శ్రేణిలో మొదటి 15 పదాల మొత్తం 525. తప్పనిసరిగా లెక్క పూర్తయిన తర్వాత దీన్ని మెన్షన్ చేయాలి మనం ఫైనల్ ఇన్పుట్ని.
అవుట్పుట్ని. లాస్ట్ 23వ ప్రశ్న నెక్స్ట్. ఈ క్రింది సమితులను సమితి నిర్మాణ రూపంలో రాయండి అని ఇవ్వడం జరిగింది. ఇందులో 1వ ప్రశ్న మనం గమనించినట్లయితే A = 3, 6, 9, 12, B = 2, 4, 8, 16, 32, C = 5, 25, 125, 625, D = 1, 4, 9, 25, 100. మొదటగా మనం ఏకి సమాధానం చూసుకున్నట్లయితే 3, 6, 9, 12. ఇక్కడ ఇవన్నీ కూడా 3 యొక్క గుణిజాలు. 3, 3, 2, 6, 3, 3, 9, 3, 4, 12. ఇవన్నీ 13 లోపు గల 3 యొక్క గుణిజాలు. కాబట్టి దీన్ని ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 3 యొక్క గుణిజము మరియు ఎక్స్ లెస్ దెన్ 13 అని రాయొచ్చు. లేదా ఎక్స్ సచ్ దట్ y = 3x, ఎక్స్ బిలాంగ్స్ టు n, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. అంటే 4 మరియు 4 కన్నా తక్కువ విలువలు అది ఎక్స్కి బదులుగా ప్రతిక్షేపించినట్లయితే ఇది వస్తుంది అని అర్థం. అలా కాకుండా ఇంకోలా రాయాలంటే ఎక్స్ సచ్ దట్ y = 3x, ఎక్స్ బిలాంగ్స్ టు n, ఎక్స్ లెస్ దెన్ 5 అని రాయొచ్చు. ఈ మూడింట్లో మీరు ఏ ఆన్సర్ రాసినా మీకు మార్కులు కేటాయించడం అనేది జరుగుతుంది. ఇక్కడ 4 సమితి నిర్మాణాల రూపాలకి ఒక్కొక్క దానికి ఒక్కో మార్కు చొప్పున 4 మార్కులు కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా రెండవది B = 2, 4, 8, 16, 32. ఇవన్నీ 2 యొక్క ఘాతాలు. 2 యొక్క ఘాతం అంటే 2 పైన 1 వేసినట్లయితే 2^1 అంటే 2 వస్తుంది. 2 వేసినట్లయితే 2² 4 వస్తుంది. 3 వేసినట్లయితే 2³ 8 వస్తుంది. 4 వేస్తే 2^4 16. 5 ప్రతిక్షేపిస్తే 2^5 32 వస్తుంది. కనుక దీన్ని సమితి నిర్మాణ రూపంలో రాయాలంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ = 2^y, y అనేది 6 కన్నా తక్కువైన సహజ సంఖ్య అని రాయొచ్చు. లేదా ఎక్స్ సచ్ దట్ y = 2^x, ఎక్స్ బిలాంగ్స్ టు n, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అని రాయొచ్చు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అని రాసిన, ఎక్స్ లెస్ దెన్ 6 అని రాసిన ఒకటే. ఎందుకంటే 6 లోపు గల సహజ సంఖ్య అన్న 5 మరియు 5 లోపు గల సహజ సంఖ్యలన్నా ఒకే అర్థం వస్తుంది. ఎందుకంటే 5కి 6కి మధ్యన వేరే సహజ సంఖ్యలు ఏవి ఉండవు కనుక. అదేవిధంగా మూడవది సేమ్ రెండవ దాని మోడలే. 5, 5² అంటే 25, 5³ అంటే 125, 5^4 అంటే 625. కాబట్టి దీనికి సేమ్ 2 మాదిరిగా జవాబు రాయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం 4వ దాంట్ని అందరము సహజంగా వాటిని చూసిన వెంటనే వర్గ సంఖ్యలు అనుకుంటాం. కానీ అక్కడ ఒక సంఖ్య మిస్ అయింది. 1, 4, 9 తర్వాత 16 లేదు. కాబట్టి దీనికి నిర్మాణ రూపం రాసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. దీనికి నిర్మాణ రూపం ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఒక వర్గ సంఖ్య మరియు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 అంటే 100 లోపు గల వర్గ సంఖ్య అని అర్థం. అయితే ఇక్కడ మనకు ఒక సంఖ్య లేదు. ఏదేది 16 తప్ప. అంటే 16 తప్ప మిగిలిన వర్గ సంఖ్యలన్నీ ఎక్స్ సమితిలో ఉన్నాయి అని అర్థం. అదేవిధంగా ఇక్కడ D = అని రాయలేదు. D = 1, 4, 9, 25, 100. దీన్నే మనము ఎక్స్ సచ్ దట్ y = x², ఎక్స్ బిలాంగ్స్ టు n, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, ఎక్స్ నాట్ = 4. అంటే 4 తప్ప మిగతా వాల్యూస్ తీసుకున్నట్లయితే మనకి ఈ సమితి వస్తుంది అని అర్థం. దీన్నే వేరేలా రాయాలంటే ఎక్స్ లెస్ దెన్ 11 అని కూడా రాయొచ్చు. ఇదివరకు మనం చెప్పాం 11, 10 మధ్యలో వేరే సహజ సంఖ్యలు ఉండవు. సమానంగా రాసేటప్పుడు 10 రాస్తాం, అంతకంటే తక్కువ రాసేటప్పుడు 11 రాస్తాం. నెక్స్ట్ 24వ ప్రశ్న. 5, 25, 125 గుణశ్రేణి యొక్క 10వ, 'n'వ పదాలు కనుక్కోండి అని అడగడం జరిగింది. గుణశ్రేణిని మనం ఒకసారి రాసుకున్నట్లయితే 5, 25, 125. ఇందులో మొదటి పదం A1 = 5. సామాన్య నిష్పత్తి R = A2/A1 అంటే 25/5 అంటే 5. దీని నుంచి 10వ పదం A10 గుణశ్రేణిలో nవ పదం AN = A × R⁻n-1. కాబట్టి 10వ పదం A10 = A × R⁻10-1 అంటే 9 అవుతుంది. కాబట్టి A అంటే 5, R అంటే 5, 5 × 5⁹, A⁻m × A⁻n రూపంలో ఉన్నాయి. లేదా 5ని 5⁹తో గుణిస్తే 5⁻10 అవుతుంది. అలాగే nవ పదం A × R⁻n-1, 5 × 5⁻n-1 అంటే అగైన్ 5 × 5⁻n-1 అనేవి A⁻m × A⁻n రూపంలో ఉన్నాయి. దీనికి ఫార్ములా A⁻m+n. కాబట్టి 5⁻1+n-1 అంటే 5⁻n అవుతుంది. అయితే దీనికి ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యూస్ని ఎలా ఉంటాయంటే ARలో విలువలు రాసినందుకు 1 మార్కు, 10వ పదం కనుగొన్నందుకు 1.5 మార్కులు, అదేవిధంగా nవ పదం కనుగొన్నందుకు 1.5 మార్కులు కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్ 25వ ప్రశ్న. sin 45 డిగ్రీలు
ట్యాన్ 30 డిగ్రీలు ఇది ఒక బిందువు. అదేవిధంగా కాస్ 45 డిగ్రీలు కాట్ 60 డిగ్రీలు ఇది ఒక బిందువు. ఈ రెండు బిందువులను కలిపే రేఖ యొక్క మధ్య బిందువు నిరూపకాలు కనుగొనమని ఇవ్వడం జరిగింది. sin 45 వాల్యూ 1/√2, tan 30 వాల్యూ 1/√3, cos 45 వాల్యూ 1/√2, cot 60 వాల్యూ 1/√3. ఈ విలువలు రాసినందుకు మనకు 1 మార్క్ కేటాయించడం జరుగుతుంది కాబట్టి విలువలు రాస్తాం. తర్వాత x1 y1 x2 y2 బిందువులను కలిపే రేఖాఖండం యొక్క మధ్య బిందువు నిరూపకాలు x1 + x2/2 y1 + y2/2 ఈ ఫార్ములా రాసినందుకు 1 మార్క్ కేటాయించడం జరుగుతుంది కాబట్టి ఫార్ములా రాస్తాం. ఆ తర్వాత ఈ sin 45 tan 30 cos 45 cot 60 ఈ వాల్యూస్ ఇందులో ప్రతిక్షేపిస్తే sin 45 అంటే 1/√2 + 1/√2 1/√2 1/√2 హోల్ బై 2 అదేవిధంగా 1/√3 + 1/√3 హోల్ బై 2 అవుతుంది. 1/√2 1/√2 రెండింటిని కలిపినట్లయితే 2/√2 అవుతుంది. 2/√2/2 2కి 2కి క్యాన్సిల్ అయితే 1/√2 మిగులుతుంది. అదేవిధంగా కుడివైపు నిరూపకం తీసుకుంటే 1/√3 + 1/√3 2/√3 అవుతుంది. 2/√3 × 1/2 అంటే 2కి 2కి క్యాన్సిల్ అయితే 1/√3 అవుతుంది. కాబట్టి కావలసిన బిందువు యొక్క నిరూపకాలు 1/√2, 1/√3 అవుతుంది. నెక్స్ట్ 26వ ప్రశ్న మనం గమనించినట్లయితే రెండు ఏకకేంద్ర వృత్తాల్లో 24 సెంటీమీటర్ల పొడవు గల బాహ్య వృత్తం యొక్క జ్యా 5 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన అంతర్వృత్తానికి స్పర్శరేఖ అయిన బాహ్య వృత్తం యొక్క వ్యాసార్థం కనుగొనమని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం దీనికి ఈ దత్తాంశానికి తగ్గ పటం గీసుకున్నట్లయితే రెండింటికి C1 C2 అనేవి రెండు ఏకకేంద్ర వృత్తాలు అనుకున్నాం. C చిన్న వృత్తము అదేవిధంగా C1 చిన్న వృత్తం C2 పెద్ద వృత్తం అనుకున్నాం. అయితే ఇక్కడ బయట ఉన్న బాహ్య వృత్తం యొక్క జ్యా AB అవుతుంది. దీని పొడవు 24 సెంటీమీటర్లు అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లోపల వృత్తం యొక్క వ్యాసార్థం OM అవుతుంది. దీని పొడవు మనకు 5 సెంటీమీటర్లు అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకా మనం బాహ్య వృత్తం యొక్క వ్యాసార్థము O అదేవిధంగా జ్యాపై బిందువులు ఏని బీని కలిపినట్లయితే OA OB అవుతుంది. ఈ OA OBలు అనేవి బాహ్య వృత్తం యొక్క వ్యాసార్థాలు అవుతాయి. కాబట్టి వీటిని మనం 6 సెంటీమీటర్లు అనుకున్నట్లయితే AB మధ్య బిందువు ఈ జాకి మధ్య బిందువు OM అవుతుంది. ఎందుకంటే ఒక వృత్తం యొక్క కేంద్రం నుంచి గీయబడిన వ్యాసార్థము లోపల వృత్తం యొక్క కేంద్రం నుంచి గీయబడిన వ్యాసార్థము ఆ జ్యాను రెండు సమాన భాగాలు చేస్తుంది లేదా సమద్విఖండన చేస్తుంది. వ్యాసార్థం ఇది అదేవిధంగా లంబ సమద్విఖండన చేస్తుంది అంటే OM పెర్పెండిక్యులర్ AB అవుతుంది. అలాగే AM MB అనేవి ABలో సగం ఉంటాయి. ఇప్పుడే మనం చెప్పాం కదా రెండు సమద్విఖండన చేస్తుందని. కాబట్టి AM = MB = AB/2 అంటే 24/2 అంటే 12 సెంటీమీటర్లు అవుతుంది. OM పెర్పెండిక్యులర్ AB మరియు యాంగిల్ AMO = యాంగిల్ BMO = 90 డిగ్రీస్. ట్రయాంగిల్ AMO నుండి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం OA² = OM² + AM² అవుతుంది. OA అనేది ఇక్కడ AMOలో కర్ణం కనుక OA అంటే ఇదివరకే మనం R అనుకున్నాం కాబట్టి R² = OM అంటే 5² ప్లస్ AM అంటే 12². 5² అంటే 25, 12² అంటే 144. 12² 144, 144 25 యాడ్ చేసినట్లయితే 169 వస్తుంది. కనుక R = √169 అంటే 13 సెంటీమీటర్లు. కనుక బాహ్యవృత్తం యొక్క వ్యాసార్థం 13 సెంటీమీటర్లు. దీనికి మనం ముందుగా రాసాం కదా వర్కింగ్ బాహ్యవృత్తం యొక్క జ్యా పొడవు అదేవిధంగా ఆంతర్వృత్తం యొక్క వ్యాసార్థం వీటికి 1 మార్క్ కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా పటానికి 1 మార్క్ కేటాయించడం జరుగుతుంది. మనం గణన చేసి లెక్క సమాధానం కనుగొన్నందుకు 2 మార్కులు. ఇలాంటి పటాలు గీసినట్లయితే మనకు సమాధానం సులువుగా వస్తుంది కాబట్టి పటానికి కూడా మార్కులు కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్ 27వ ప్రశ్న A0 B - A0 C 0, A√3 బిందువులు సమబాహు త్రిభుజ శీర్షాలు అవుతాయని చూపమని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకి 3 బిందువులు ఇచ్చి అవి సమబాహు త్రిభుజ శీర్షాలు అవుతాయని చూపాలంటే ఆ 3 బిందువుల మధ్య దూరము కనుగొంటే మనకి 2 బిందువుల మధ్య దూరం కనుగొన్నట్లయితే మనకు ఒక భుజం వస్తుంది. ఆ 3 భుజాలు సమానంగా ఉన్నట్లయితే అది సమబాహు త్రిభుజము అని మనం నిరూపించవచ్చు.
కాబట్టి దీని నుంచి మనం మొదటిగా A0 B మైనస్ A0ల మధ్య దూరం కనుగొన్నాం. అయితే ఈ రెండింటి మధ్య దూరం కనుగొనడానికి మనకి √(x2 - x1) ప్లస్ y2 - y1 అయినా వాడచ్చు. కానీ ఇక్కడ y నిరూపకాలు 0 కాబట్టి ఈ రెండింటి మధ్య దూరం కావాలంటే మనకి x నిరూపకాల భేదం కడితే సరిపోతుంది. కాబట్టి mod x2 - x1 ఈజ్ x2 ఎంత -a, x1 +a. కాబట్టి -a మైనస్ a ఈజ్ -2a. mod -2a అంటే 2a తీసుకోవాలి. అంటే మాడ్యులస్ అంటే పరమ మూల్య విలువ, అంటే రుణాత్మక విలువ ఎప్పుడు మనం తీసుకోకూడదు, ధన విలువనే మనం తీసుకోవాలి. కాబట్టి AB పొడవు 2 యూనిట్లు వస్తుంది, 2a యూనిట్లు వస్తుంది. అదేవిధంగా BCల మధ్య దూరము ఇక్కడ మనకి మొదటి దానిలో y నిరూపకం లేదు, రెండవ దానిలో x నిరూపకం లేదు. కాబట్టి దీని మధ్య దూరానికి సూత్రం √(x² + y² లేదా √(a² + b². కనుక మొదటిది -a² అంటే +a² అవుతుంది. అదేవిధంగా a√3² అంటే √3కి స్క్వేర్ చేస్తే 3 అవుతుంది. 3 × a² 3a², అంటే a² + 3a² కలిపితే 4a². √4a² అంటే 2a యూనిట్లు అవుతుంది. కనుక BC ఈజ్ 2a యూనిట్లు వస్తుంది. అదేవిధంగా CAల మధ్య దూరం కూడా సేమ్ ఫార్ములా ఉపయోగించి మనం కనుగొంటాం. ఎందుకంటే √(x2 - x1) అనేది రెండు నిరూపకాల్లో ఏది 0 కానప్పుడు మనకు తీసుకుంటే బాగుంటుంది. రెండిట్లో ఒకటి 0 అయినప్పుడు ఇలా షార్ట్కట్ ఫార్ములాస్ వేసి మనం వేగంగా తేల్చవచ్చు. అయితే ఇలా 3 భుజాలు కనుగొన్నందుకు మనకు 3 మార్కులు. అదేవిధంగా 3 సమానమని కింద రాయాలి. AB BC CA కనుక ABC ఒక సమబాహు త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి అని రాయాలి. ఇలా రాసినందుకు మనకు 1 మార్కు కేటాయించడం. మొత్తంగా మనకి మార్కులు కేటాయించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 27వ ప్రశ్న, ఇక్కడ నెంబర్ పడలేదు, ఇది 27వ ప్రశ్న. ఏ కేంద్రంగా గల 2 ఏకకేంద్ర వృత్తాల యొక్క వ్యాసార్థాలు 21 సెంటీమీటర్లు మరియు 7 సెంటీమీటర్లు. ABCDలు వరుసగా దాని యొక్క చాపరేఖలు. యాంగిల్ AOB 30 డిగ్రీలు అయిన షేడ్ చేసిన ప్రదేశ వైశాల్యాన్ని కనుగొనము అని అడగడం జరిగింది. OCD సెక్టర్, దీని నుంచి OCD అనేది చిన్న సెక్టారు, అదేవిధంగా OAB అనేది పెద్ద సెక్టారు. OCD సెక్టార్ యొక్క వ్యాసార్థము మనం OC 7 సెంటీమీటర్లు. అలాగే సెక్టార్ యొక్క కోణము X యాంగిల్ AOB 30 డిగ్రీలు. యాంగిల్ AOB అండ్ యాంగిల్ COD రెండు కూడా 30 డిగ్రీలు అవుతాయి. కనుక సెక్టార్ వైశాల్య సూత్రము x/360 × πr². దీనిలో మనం వాల్యూస్ ప్రతిక్షేపించినట్లయితే 30/360 × 22/7 × 7 × 7. 7కి 7కి క్యాన్సిల్ అవుద్ది. తర్వాత మిగిలిన మనం మల్టిప్లై చేయొచ్చు, లేదా తర్వాత మనం మల్టిప్లై చేసి తీసివేయడం జరుగుతుంది. అదేవిధంగా OAB సెక్టర్ వ్యాసార్థం OA కానీ OB కానీ రెండు కూడా 21 సమానం అవుతాయి. ఈ రెండింటిని దానిలో సెక్టర్ వైశాల్య ఫార్ములాలో ప్రతిక్షేపించినట్లయితే ట్రయాంగిల్ OAB సెక్టర్ వైశాల్యము ఈజ్ 30/360 × 22/7 × 21 × 21. దీన్ని మనం గమనించినట్లయితే CDకి ABకి మధ్య నుండి ప్రాంతాన్ని షేడ్ చేయడం జరిగింది. ఈ విలువ కావాలంటే మనకి OAB సెక్టర్ వైశాల్యం నుంచి OCD సెక్టర్ వైశాల్యాన్ని తీసివేస్తే మనకి ఆ షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం వస్తుంది. కనుక షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం ఈజ్ OAB సెక్టర్ వైశాల్యం మైనస్ OCD సెక్టర్ వైశాల్యము. ఈ రెండింటి నుంచి మనం 30/360 22/7 రెండింటిలో కామన్గా ఉన్నాయి. కాబట్టి ఆ రెండింటిని కామన్ తీసినట్లయితే 21 × 21 మొదట మిగులుతుంది, అంటే 21 21 441. అదేవిధంగా 7 × 7 అంటే 7 7 49. కనుక 30/360 × 22/7 × 441లోంచి 49 తీసివేస్తే 392. ఇప్పుడు మనకి 30, అదేవిధంగా 360, 31 30 12 క్యాన్సిల్ అవుతాయి. అదేవిధంగా 12 2తో 2 6, అదేవిధంగా 22 11 క్యాన్సిల్ అవుతాయి. 7తో 392 7 56 క్యాన్సిల్ అవుతుంది. ఈ విధంగా క్యాన్సిల్ చేయగా మనకి లవంలో 56 × 11 అంటే 616, హారంలో 6 మిగులుతాయి. 6తో 616ని మనం డివైడ్ చేసినట్లయితే 102.67 సెంటీమీటర్ల² అనేది వస్తుంది. దీనికి మార్కులు ఎలా కేటాయిస్తారంటే సెక్టర్ వ్యాసార్థాలు రాసి కోణాలు రాసినందుకు 1/2 మార్కు, వైశాల్యం యొక్క సూత్రం రాసినందుకు 1/2 మార్కు, అదేవిధంగా చిన్న పెద్ద సెక్టార్ల వైశాల్యం కనుగొన్నందుకు 2 మార్కులు, షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం కనుగొన్నందుకు 1 మార్కు కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్ 4, ఇక్కడి నుంచి 8 మార్కుల ప్రశ్నలు. దీని గురించి మనం తర్వాత వీడియోలో చూద్దాం.